ఇప్పుడు మనం టమాటా రసం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని, దాంట్లో ఒక 6 టమాటోస్ కట్ చేసి వేసుకొని, ఇంకా దాంట్లో కొంచెం ధనియాలు, కొంచెం మిరియాలు, ఇంకా కొంచెం జీలకర్ర వేసి, కొన్ని వాటర్ పోయాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, ఇంకా కొంచెం నిమ్మపండు సైజంతా చింతపండు వేయాలి. ఆ తర్వాత చిటికెడు బెల్లం వేయాలి. వేసి స్టవ్ ఆన్ చేసి బాగా మసలనివ్వాలి. బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకొని అది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక బౌల్‌లోకి సెపరేట్‌గా తీసుకొని బాగా కలిపి బాగా పిసకాలి. పిసికిన తర్వాత కొంచెం చల్లని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి కొంచెం బాగా మసలనివ్వాలి. మసిలేంత వరకు మనం పక్కన సైడ్‌కి కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకోవాలి. అవి ఏంటంటే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయి, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కాగాక దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మనం ఆనియన్స్‌ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కూడా బాగా వేగనివ్వాలి. ఆనియన్ కూడా వేగాక దాన్ని ఈ వేడి రసంలో మనం ఈ తాలింపు పెట్టుకున్నది మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే సింపుల్ వేడి టమాటా రసం రెడీ.